అదే 10 నిమిషాల్లో వెజిటేబుల్ రాగి సూప్‌ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇది వెయిట్ లాస్ గానీ, హెల్తీ లైఫ్ స్టైల్‌కి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ లాగా బావుంటుంది. దీనికోసం మీ దగ్గర ఉన్న కూరగాయలు తీసుకొని ఇక్కడ నేను బఠానీ, బీన్స్, క్యారెట్, ఉల్లిగడ్డ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని తీసుకున్నాను. ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా జీలకర్ర, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు కూడా వేసుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 కప్పుల వాటర్ పోసుకొని వాటర్ మరిగేంత వరకు మరిగించుకోండి. ఈలోపు రాగి పిండిని కలుపుకుందాం. దీనికోసం 1.5 టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసుకొని వాటర్ పోసుకొని ఉండలేమి లేకుండా కలుపుకోండి. ఇక్కడ నేను ఒకరు సరిపోయేంత క్వాంటిటీ చేసి చూపిస్తున్నాను. ఇలా వాటర్ మరిగిన తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని రాగి పిండి వాటర్‌ని పోసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ 5 నిమిషాలు ఉడికించుకోండి. ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకుంటే వెజిటేబుల్ రాగి సూప్ రెడీ.